శ్మశానవాసి అంటే అర్థం ఏంటంటే చచ్చిపోయిన తర్వాత అందరూ వదిలేస్తారు. నా వాడన్నవాడు ఒక్కరు కూడా రాడు. నా భార్య అంటాడు. ఆయన ఆఖరి ఊపిరి అయిపోతుంటే ఎగ ఊపిరి వచ్చేస్తుంటే గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ నిలబడిపోతుంది, అంతే ఆవిడ. ఇంకేం చేయగలదు అంతకన్నా. కొడుకు ఎక్కడి వరకు వస్తాడు? శ్మశానం వరకు వచ్చి అంత్యేష్టి చేసేస్తాడు. వాడు తిరిగి వెళ్ళిపోతాడు. 11వ రోజున బావమరిది బట్టలు పెట్టేస్తాడు. అప్పుడు ఇంకా తోడిచ్చేవాడు ఎవడన్నా ఉంటే ఈశ్వరుడే. నీకేమీ భయం లేదు నాన్న, ఇంత పుణ్యం చేశావే, జీవితంలో ఒక్కసారి శివ అన్నావు. అలా అన్నందుకు ఇది విడిచిపెట్టి వెళ్ళేటప్పుడు నీకు తోడుగా నేనున్నాను అని చెప్పడానికి నేనున్నానని అక్కడ తానున్నాడు. రోజు మీరున్న ఊళ్ళో కనపడ్డ వాళ్ళు గొప్ప కాదండి. మీకు ఒక భయంకరమైన ప్రమాదం జరిగి ఏమీ తెలియని చోట మీకు ఒంటి నిండా దెబ్బలతో పడిపోయి ఉన్న స్థితిలో, ఎక్కడ చూసినా ఆర్తనాదాలు ఏడుపులు ఉన్నటువంటి స్థితిలో అప్పుడు గభాలన ఎవరో వచ్చి పలకరించి మీకు కట్టుగట్టి రొట్టె పెట్టి ఆదరించిన వాడు ఎంత ఆత్మబంధువుగా కనపడతాడు కదా. ఎవ్వరూ రాక అందరూ వదిలేసిన చోట నా స్వామి శ్మశానంలో అండగా ఉండి చేయి పట్టుకుంటున్నాడు. ఇది బంధుత్వమా, రక్షకత్వమా? ప్రపంచంలో భూతాలు ప్రేతాలు కూడా జీవులే, అవి కూడా సృష్టిలో ఉన్నవే. మరి అవి ఎవరిని ఆశ్రయించి మళ్ళీ మంగళత్వాన్ని పొందుతాయి? ఇది జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అంటే భూత ప్రేతాలకి కూడా తను ఆశ్రమై ఉంటాడు. ఎంత విశాల హృదయం అండి ఈశ్వరుడిది. జై శ్రీరామ్.